వైసీపీ ఒక వాదన చేసేది అధికారులు కుమ్మక్కయ్యి ఈ కల్తీలో భాగస్వాములు అయితే అయి ఉండొచ్చు. దానికి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి పాలిటిక్స్ కి ఏంటి సంబంధం అని చాలా మంది వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అక్కడెక్కడ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ రోజు సమాధానం దొరికింది. సాధారణంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా ఏదైనా జరిగిందేమో అనేది వాళ్ళ వాదన. కాదు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు అని ఎవరైతే జనరల్ మేనేజర్ గా ఉండి మాజీ జనరల్ మేనేజర్ గా ఉండి అరెస్ట్ అయినటువంటి సుబ్రహ్మణ్యం ఉన్నాడో ఆయన తన విచారణలో ఒప్పుకున్నాడు. ఎస్, వైవి సుబ్బారెడ్డికి నెయ్యి కల్తీ జరిగిందని తెలుసు. ఎలా తెలుసు అంటే స్వయంగా ఈ సుబ్రహ్మణ్యమే వైవి సుబ్బారెడ్డికి ఈ ట్యాంకర్లలో శాంపుల్ కు పంపిన నెయ్యి కల్తీ జరిగిందని చెప్పాడు. చెప్పినప్పటికీ వైవి సుబ్బారెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోమని ఆదేశించలేదు. పైగా ఎవరైతే ఈ డైరీ నిపుణులు ఉన్నాడో సురేంద్రనాథ్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఇచ్చే రిపోర్ట్ లో ఈ కల్తీ గురించి రాయొద్దని ఫోన్ చేసి చెప్పింది కూడా ఈ సుబ్రహ్మణ్యమే.